రెడ్డికి అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది కానీ ఆశా వర్కర్లు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సమస్యలు తీర్చమని రోడ్డుపై ధర్నా చేస్తుంటే కనీసం సమయం దొరకటం లేదా? అసెంబ్లీలో కౌన్సిల్లో మేము ప్రశ్నిస్తే కనీసం సమాధానం చెప్పని సిగ్గులేని ప్రభుత్వం కాంగ్రెస్ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఎవరు కూడా ఆనందంగా లేదు. ఆశా వర్కర్లు మన కోటి కాడికి పోతే మీరు చూసుకుంటారు, టీవీలో ఎగిరెగిరి కొడుతున్నారు పోలీసులు, జీవులో కూసుకున్నాక ఎగిరెగిరి కొడుతున్నారు ఆశా వర్కర్లు. ఇదా ప్రజాపాలన? ఎగిరెగిరి కొట్టుడేనా? అక్రమ కేసులు పెట్టుడా? అన్యాయంగా అరెస్ట్ చేసుడా? నువ్వు ఒక వ్యక్తి కోసం, సినిమా యాక్టర్ కోసం జోరుగా మాట్లాడుతున్నావు, సరే అది తప్ప ఒప్ప నేను దాంట్లో పోతలేదు. మరి ఎన్ని వర్గాల రోడ్ల మీద దాని మీద మాట్లాడు. ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ గారు రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వేధింపులు భరించలేక, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు పెడుతున్నటువంటి ఇబ్బందులు భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను సూసైడ్ లెటర్ రాసి సాయిరెడ్డి అని ఒక 80 ఏళ్ల పెద్ద మనిషి చచ్చిపోయింది. మరి ఎందుకు? చట్టం అందరికీ సమానమే కదా. మరి ఎందుకు నీ తమ్ముడి మీద కేసు బుక్ చేయాలి? ఎందుకు నీ తమ్ముడు తిరుపతి రెడ్డిని అరెస్ట్ చేయాలి? చట్టం నీకు చుట్టమైందా? చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా నేను అడుగుతా ఉన్నా. చట్టం అందరికీ సమానమే ఉండాలి కదా. అల్లు అర్జున్ అరెస్ట్ చేసినావు, నీ తమ్ముడు తిరుపతి రెడ్డి కూడా అరెస్ట్ చేసి నేను అందరికీ సమానమే అంటే నిన్ను నమ్ముతారు ఎవరన్నా? ఎందుకంటే నీ తమ్ముడికేమో సుత్తమైతుంది, ఇంకోళ్ళకేమో ఇంకోటి అవుతుందా? ఇవాళ విద్యార్థులు 54 మంది గురుకుల పాఠశాలలో ఉండే పిల్లలు చచ్చిపోతే దానికి కారణం మీ ప్రభుత్వం చేతగాంతనం కాదా? శైలజ అనే గిరిజన పాఠశాల అమ్మాయి నిమ్స్ హాస్పిటల్లో 12 రోజులు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడి విష ఆహారం హాస్టల్లో తినడం వల్ల శైలజ చనిపోతే మాట్లాడు. లగచర్లలో గిరిజన రైతులకు వేడి వేసి 30 రోజులు జైల్లో పెట్టావు. ఇది నీ ప్రజాపాలన అని నేను అడుగుతా ఉన్నా. బట్ ఏది ఏమైనా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మీకు కావాల్సింది మీ రెగ్యులరైజేషన్, మీకు కావాల్సింది ఉద్యోగ భద్రత, మీకు కావాల్సినటువంటిది రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకోవడమే మీకు కావాలి. రేవంత్ రెడ్డి నువ్వు మనిషివైతే, మాట మీద నిలబడేవాడివైతే తక్షణమే ఈ ఏకశిలా పార్క్ దగ్గర ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా ఇవాళ ఉదయం కూడా మెదక్ లో మీ ధర్నా కాడికి వచ్చింది. పొద్దున 11 గంటలకు మెదక్ లో సర్వశిక్ష అభియాన్ ధర్నాలో పాల్గొన్న 4 గంటలకు మళ్ళీ ఏకశిలా పార్క్ వచ్చిన. మొన్న సిద్దిపేటలో పాల్గొన్నా, నిన్న అసెంబ్లీలో మాట్లాడినా. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము మీకు అండగా ఉంటాం. మీరు కూడా సోషల్ మీడియా ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను, వైఫల్యాలను, వీళ్ళిచ్చిన హామీలన్నింటినీ కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.